గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మిత్రులకు నేటి పాఠంలోనికి స్వాగతం. ఇవాళ నేను కొత్త టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. అది మ్యాథమెటికల్ లాజిక్ ఫర్ కంప్యూటర్స్. కంప్యూటర్లకి గణిత తర్కం. కంప్యూటర్కి గణిత తర్కం. గణిత శాస్త్రంలో తర్కాన్ని కంప్యూటర్కి ఎలా వాడతాం, దాని మీద ఇవాటి నుంచి కొన్ని పాఠాలు చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక ఉదాహరణతో మొదలు పెడతాను. ఆ, హ, 1+6 ఇజ్ ఈక్వల్ టు 7. ఇవాళ పాల్గొన బహుళ సప్తమి. యా, ఆ, మంచి తిథి అంటారు. 1+6 ఇజ్ ఈక్వల్ టు 7. ఓకే, ఈ ఎడం పక్క 1ని 6ని కూడితే మనకి ఈ కుడి పక్క విలువ 7 వస్తుంది. అందువల్ల దీనిని గణితంలో ఒక వాక్యం అంటాం. దీన్ని గణితంలో ఒక వాక్యం అంటాం. ఇది నిజం కూడా. ఓకే, 1కి 6 కలిపితే 7 వస్తుంది, ఇది మనకి తెలుసు. ఓకే, అందువల్ల దీన్ని ఇది నిజం. ఈ నిజాన్ని ఒక ఒక సత్య విలువ అంటారు. సత్య విలువ మ్యాథమెటిక్స్ లో ఆ, ఈ వా ఈ వాక్యానికి ఉన్న విలువని సత్య విలువ అంటాం. అది నిజం. నిజాన్ని ఒక సత్య విలువ అంటాం. ఇది ఒక సత్య విలువ. అదే 1+6 = 8 అని రాశాను అనుకోండి. ఎడం పక్క 7 అయింది, కుడి పక్క 8. ఇది అవడానికి ఒక సమీకరణం. ఇది ఒక సమాసం అన్నమాట. 2 అంకెల్ని కలిపాను, ఇది ఒక అంకె. ఓకే, ఈ రెండింటిని సమానత్వం యొక్క గుర్తుతో కలిపాను. ఓకే, ఇది ఒక సమీకరణం అంటాం, ఈక్వేషన్ అంటారు ఇంగ్లీష్లో. కానీ ఇది నిజం కాదు. ఎడం పక్క 7 అవుతుంది, కుడి పక్క 8 అవుతుంది. ఇది నిజం కాదు. అంటే దీనికి సత్య విలువ అసత్యం, అబద్ధం అన్నమాట. అసత్యం. ఓకే, నిజం కాదు, అసత్యం అన్నమాట, అబద్ధం అన్నమాట. ఓకే, ఆ, అసత్యాన్ని కూడా సత్య విలువ అంటారు. అంటే ఈ వాక్యం ఈ ఇది గణితపరంగా ఒక వాక్యం అంటాం. దీనికి సత్య విలువేమో నిజం. ఇది గణితపరంగా ఒక వాక్యం, సమీకరణాన్ని ఒక వాక్యం అనొచ్చు, ఒక అర్థాన్ని తెలుపుతోంది. ఆ అర్థం ఏమిటి? ఆ అర్థం ఆ, ఆ, యొక్క సత్య విలువ ఉంది. అది నిజమా? అది తెలిపిన సమీకరణం నిజమా? సమీకరణం రాసినంత మాత్రాన నిజం అయిపోవాలని లేదు. ఈ సమార్థం పెట్టినంత మాత్రాన నిజం అయిపోవాలని లేదు. అది మనం నిర్ధారించాలి. ఎడం పక్కేమో 7 అవుతోంది, కుడి పక్క 8 అవుతోంది. ఓకే, ఎడం పక్క 7 అవుతోంది, కుడి పక్క 8 అవుతోంది. ఈ సమీకరణం దీనికి తుల్యం అనడానికి గుర్తులు పెడతారు. ఓకే, ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై అంటారు. ఓకే, ఈ సమీకరణం తుల్యం. ఎడం పక్క 1+6 బదులు 7 రాశాను. ఇప్పుడు ఇది గణితపరంగా ఒక వాక్యమే, కానీ నిజమా? కాదు. అంటే అసత్యం, అంటే అబద్ధం అన్నమాట. అంటే ఈ సమీకరణానికి సత్య విలువ అబద్ధం అన్నమాట, అసత్యం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ ఆ, ఒక ఒక గణిత వాక్యం ఉంది, దానికి సత్య విలువ నిజం కావచ్చు. అలాగే వేరే గణిత వాక్యం ఉంది, దానికి సత్య విలువ అబద్ధం కూడా కావచ్చు, అసత్యం కూడా కావచ్చు. ఓకే, సో ఆ, సో మరొకటి చూద్దాం. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1. 3 అనే సంఖ్య 1 కన్నా పెద్దది. ఇది ఇది ఆ, గణితపరంగా ఒక అర్థాన్ని తెలియజేస్తోంది. 3 1 కన్నా పెద్దది అని చెప్తోంది. అందువల్ల ఇది ఒక అర్థ సహితమైనటువంటి వాక్యం. ఓకే, దీనికి సత్య విలువ ఏమిటి? నిజం, సత్యం అని కూడా అనొచ్చు. నిజాన్ని సత్యం అని కూడా అనొచ్చు. దాని ఓకే, ఈ వా ఈ వాక్యానికి, గణిత వాక్యానికి సత్య విలువ సత్యం. ఓకే, అదే 2 ఈజ్ లెస్ దాన్ 4. 2 ఈజ్ లెస్ దాన్ 0 అంటాను. ఓకే, 2 ఈజ్ లెస్ దాన్ 0 అని రాస్తా. ఓకే, యా, 2 0 కన్నా తక్కువ. 2 0 కన్నా తక్కువ. ఇది ఆ, ఇది ఒక వాక్యం, ఇది ఒక అర్థాన్ని తెలుపుతోంది.
ఒక ఒక మాట ఒక భావనను తెలుపుతోంది. అది ఏమని తెలుపుతోంది? 2 సున్నా కన్నా తక్కువ అని తెలుపుతోంది. కానీ ఆ భావన నిజమా అంటే అబద్ధం. 2 ఇది ఒక ధన సంఖ్య. ఇది ఒక ధన వాస్తవ సంఖ్య అంటాం. అది శూన్యం కన్నా పెద్దది. ధనాత్మకం గనక శూన్యం కన్నా పెద్దది. శూన్యం కన్నా చిన్నది కాదు. అందువల్ల దీని సత్య విలువ ఏమిటి? అబద్ధం అంటే అసత్యం అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటి? కొన్ని గణిత వాక్యాలను చూస్తున్నాం. ఈ గణిత వాక్యాల్లో ఉంటే సత్య విలువ నిజంగా ఉంది. ఓకే. లేకపోతే ఆ సత్య విలువ అసత్యంగా ఉంది. ఓకే. అబద్ధంగా ఉంది. ఓకే. ఆ, మరి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆ, ఇంగ్లీష్లో అంటారు టుమారో టుమారో ఇట్ మే రెయిన్ ఇట్ మే రెయిన్ టుమారో ఇట్ మే రెయిన్. ఓకే. ఆ, ఇంగ్లీష్లో దీనికి అర్థం ఏంటంటే రేపు వర్షం పడవచ్చు. మే అంటే మే నాట్ అని కూడా అర్థం ఉంది ఇంగ్లీష్లో. మే అంటే మే నాట్ అని కూడా అర్థం చేసుకోవాలి. పడితే పడుతుంది లేకపోతే లేదు అనమాట. అది రెండింటినీ తెలుపుతుంది ఈ వాక్యంలో భావన. సో ఇది ఆంగ్లంలో వాక్యం. ఇది ఆంగ్ల భాషలో ఒక వాక్యం. దీనికి సత్య విలువ ఏమిటి గణితపరంగా? పడుతుంది, పడకపోతుంది. పడితే గనక ఈ వాక్యం నిజం అవుతుంది. పడితే ట్రూ అంటాం, నిజం అవుతుంది. ట్రూని టీ అనే సింబల్తో సూచిస్తాం, అంటే నిజం అని ఇంగ్లీష్లో. ఓకే. దాన్ని టీ అని రాస్తాం. ట్రూ అంటాం కదా, దాని నిజం అన్నమాట. సో వర్షం పడితే అది నిజం అవుతుంది. వర్షం పడితే ఈ వాక్యం నిజం అవుతుంది. వర్షం పడకపోతే ఈ వాక్యం తప్పు అవుతుంది. అంటే ఈ వాక్యానికి నిజ విలువ ఏమవుతుంది? ఆ, అబద్ధం అవుతుంది, అసత్యం అవుతుంది. ఓకే. ఫాల్స్ అంటారు. ఫాల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఫాల్స్, FALSE, ఫాల్స్, FALSE, అసత్యం అన్నమాట. అంటే అబద్ధం అన్నమాట. ఓకే. సో ఈ వాక్యానికి నిజము నిజం అవడానికి అవకాశం ఉంది, కాకపోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా ఈ ఆంగ్ల వాక్యం నిజము కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అండ్ అనుకోవచ్చు అనమాట. ట్రూ అండ్ ఫాల్స్ అనమాట. ట్రూని టీతో సూచిస్తాం, నిజాన్ని ఒక టీతోనే సూచించవచ్చు. అలాగే అబద్ధాన్ని, ఈ అసత్యాన్ని ఎఫ్తో సూచిస్తాం. ఓకే. అది సో ఆంగ్ల వాక్యం ట్రీ అండ్ ఎఫ్ అనేటువంటి సత్య విలువ రెండింటిని సూచిస్తుంది. నిజము కావచ్చు, అబద్ధము కావచ్చు అనమాట. ఓకే. అదే యా. సో ఇక్కడ మ్, అలాగే ఆ, నేను నేను మే ఐ ఆమ్ వాయిస్, ఐ ఆమ్ క్లవర్, ఐ ఆమ్ క్లవర్. ఇంక తెలుగులో ఏమంటాం? నేను మేధావిని, నేను మేధావిని. ఓకే. ఇంగ్లీష్లో ఐఆమ్ క్లెవర్ అంటారు కదా, ఐఆమ్ వైజ్, ఐఆమ్ క్లెవర్ అంటారు. ఓకే. ఇప్పుడు నా దృష్టిలో నేను మేధావిని అవ్వచ్చు, మీ దృష్టిలో నేను కాకపోవచ్చు. అందువల్ల కొందరి దృష్టిలో ఇది నిజం అవ్వచ్చు, కొందరి దృష్టిలో ఇది అబద్ధం అవ్వచ్చు ఈ వాక్యం. ఓకే. సో నిజాన్నేమో టీ అని రాస్తాం, క్యాపిటల్ టీ. అబద్ధాన్ని క్యాపిటల్ ఎఫ్ అని రాస్తాం. ఓకే. నా దృష్టిలో ఇది నిజం, సత్యం. కానీ కానీ మీ దృష్టిలో ఇది అబద్ధం కావచ్చు. ఒక ఎఫ్ కావచ్చు అనమాట. కానీ గణితపరంగా ఇటువంటి వాక్యాలని ఇటువంటి వాక్యాలని స్టేట్మెంట్ అనం, అంటే తెలుగులో ప్రవచనం అంటాం. ప్రవచనం అనం. ఓకే. ఓకే. గణిత గణితపరంగా ఈ వాక్యాన్ని ఒక స్టేట్మెంట్ అనం. స్టేట్మెంట్ అంటే ప్రవచనం అంటారు తెలుగులో, ప్రవచనం మళ్ళా. ఓకే. యా, స్టేట్మెంట్ అన్నమాట. ఓకే. సో సో గణితపరంగా ఇది ఒక స్టేట్మెంట్ కాదు. ఓకే. గణితపరంగా నేను మేధావిని అనేటువంటి తెలుగు వాక్యం ఏదైతే ఉందో అది ఒక స్టేట్మెంట్ కాదు, అంటే ప్రవచనం అంటారు. స్టేట్మెంట్ ని తెలుగులో ప్రవచనం అంటాం. అలాగే ఇది కూడా టుమారో ఇట్ మే రెయిన్. ఇది కూడా గణితపరంగా ఒక ప్రవచనం కాదు. ఇది కూడా ప్రవచనం కాదు. ఓకే. ఎందుకంటే అది ఆ, రెండో అయితే అది నిజము అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, రెండో అవ్వచ్చు. ఓకే. ఇలా రెండో ఏ సందర్భాన్ని కూడా మనం అటువంటి వాక్యాన్ని గణితపరంగా ప్రవచనం అనం.
అంటే మీరు ఈ పొజిషన్లో ఉన్నారు. ఆ, ఆ, ఇప్పుడు మనం ప్రవచనాన్ని ప్రవచనాన్ని నిర్వచించే స్థాయిలో ఉన్నాం. ఓకే. నిర్వచనం. ఓకే. గణితం అనేది ఒక శాస్త్రం. ప్రతి శాస్త్రానికి కొన్ని ఆ, జా పడికట్టు పదాలు ఉంటాయి. జాగన్ అంటారు. జాగన్. ఓకే. రైట్. ఓకే. జాగన్. అందులో ఈ కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలను నిర్వచించి ముందుకెళ్తూ ఉంటాం. అంటే ఏదైనా శాస్త్రం, ఏదైనా శాస్త్రం థియరీ అది హేతుబద్ధం అవ్వాలంటే అందులో ఉన్న పదాలను ప్రతిదాన్ని నిర్వచిస్తూ ఉండాలి. లేకపోతే శాస్త్రం చెప్పేవాడు ఒకటి అనుకుంటాడు, వినేవాడు ఇంకోటి అనుకోవచ్చు అనమాట. అటువంటి అటువంటి సందిగ్ధత ఏర్పడిపోతుంది. అందువల్ల ఒక శాస్త్రాన్ని ఒక శాస్త్రాన్ని నిర్వచించే ముందర అందులో ఉన్న పదాల్ని నిర్వచిస్తూ ఉంటాం. ఓకే. జాగన్ అంటారు, పదజాలం అంటారు. ఓకే. ఆ విధంగా ఇక్కడ స్టేట్మెంట్ అనే దాన్ని నిర్వచిద్దాం. అప్పుడు ముందుకు వెళ్దాం తర్కంలో. ఓకే. నిర్వచనం. ఆ, ఆ, గణిత గణిత వాక్య ఏదైనా. ఓకే. మ్, ఆ, ఏదైనా ఏదైనా గణిత వాక్యానికి వాక్యానికి ఏదైనా గణిత వాక్యానికి యా ఇంగ్లీష్లో ఎనీ మ్యాథ్ ఎనీ mathematical sentence which has only one truth value of true or false is called a statement. ఏదైనా గణిత వాక్యానికి ఆ, ఏదైనా గణిత వాక్యానికి ఒకే ఒక ఏకైక ఒకే ఒక ఒకే ఒక గణిత సత్య విలువ సత్య విలువ నిజం అంటే ట్రూ అంటే టీ అన్నమాట. టీతో సూచిస్తాం దీన్ని. లేక అసత్యం అంటే అబద్ధం అన్నమాట. అసత్యం లేక ఫాల్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్. ఓకే. ఏదైనా గణిత వాక్యానికి ఒకే ఒక సత్య విలువ నిజం లేక అసత్యం ఉంటే ఉంటే అట్టి అట్టి వాక్యాన్ని వాక్యాన్ని ప్రవచనం ప్రవచనము అంటాం. అంటే స్టేట్మెంట్ అంటారు దీన్ని. మళ్ళా చాగంటి గారు ప్రవచనం ఇస్తుంటారు, గరికపాటి వారు ప్రవచనం ఇస్తుంటారు, అవి వేరు డిస్కోర్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ లో ప్రవచనం అంటే ఒక ఒక వాక్యం అన్నమాట, స్టేట్మెంట్ అన్నమాట. ఓకే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మ్యాథమెటిక్స్ లో టెర్మినాలజీ వేరు. ఓకే. ఆ విధంగా. ఓకే. ఇప్పుడు హా హా ఇప్పుడు ఒకే ఒక అంటున్నాను నేను ఇక్కడ, అది మీరు సభ గమనించాలి, పట్టుకోవాలంటూ ఉంటారు. ఓకే. ఒకే ఒక ఏకైక. ఇప్పుడు ఇందాక ఏమన్నా 1+6 ఇజ్ ఈక్వల్ టు 7. ఇది ఒక గణిత వాక్యం. దీనికి ఒకే ఒక సత్య విలువ ఉంది. ఏమిటి? నిజం. నిజం. అందువల్ల ఇది ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఒక ప్రవచనం. ఓకే. ఓకే. ఇది ఒక ప్రవచనం. 1+6 = 7 అనేది ఒక ప్రవచనం. అలాగే 1+6 = 8. ఈ సమీకరణానికి ఇది ఒక ఆ, గణిత వాక్యం. ఇది ఒక అర్థసహితం. కానీ ఇది దీంట్లో ఇది తెలిపేటువంటి భావన తప్పు. అందువల్ల దీనికి నిజ విలువ ఏమిటి? ఫాల్స్, అబద్ధం. అందువల్ల ఇది ఇది ఓకే. ఆ, ఇందాక ఇందాక ఇది చూడండి, ఇందులో ఒకే ఒక సత్య విలువ ఉంది, ట్రూ అనేది. ఓకే. దీనికి సత్య విలువ ఎఫ్. ఎఫ్ అనేది ఒకే ఒక సత్య విలువ ఈ సమీకరణానికి. ఆ విధంగా ఇది కూడా ఒక ప్రవచనం అవుతుంది. ఇది కూడా ఒక ప్రవచనం అవుతుంది. ఆ, అలా కాకుండా అలా కాకుండా ఆ, ఓకే. ఓకే. యు ఆర్ టాల్. లేకపోతే నువ్వు నువ్వు పొడుగు. నువ్వు నువ్వు పొడుగరి. ఓకే. యు ఆర్ టాల్. నువ్వు పొడుగరి. ఇందులో నువ్వు పొడుగరి అంటే
ఆ, నా నా దృష్టిలో అంటే నాతో పోల్చుకుంటే నువ్వు పొడుగైతే కన్నా నువ్వు పొడుగురి అంటాను. వేరే వాళ్ళ దృష్టిలో నీకన్నా పొడుగైన వాళ్ళతో పోలిస్తే నువ్వు పొట్టివాడివి. సో దీనికి ట్రూత్ వాల్యూ టీ అవ్వచ్చు. ఈ ట్రూత్ అంటే పొడుగుని స్పష్టంగా డిఫైన్ చేయట్లేదు ఇక్కడ. అందువల్ల ట్రూత్ వాల్యూ ఎఫ్ అని చెప్పలేము, టీ అని చెప్పలేము. ఓకే, ఖచ్చితంగా చెప్పలేము. అందువల్ల ఇది ప్రవచనం కాదు. ఇది ప్రవచనం కాదు. ప్రవచనం కాదు. ఓకే, ఇది ప్రవచనం కాదు. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు పొడిగరివి, వేరే వాడు నీకన్నా పొడుగు వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు పొట్టివాడు. ఓకే, నీకన్నా పొట్టివాడు నేను అనుకోండి, అప్పుడు నాకన్నా నువ్వు పొడుగరివే. సో అది రిలేటివ్. సో ఇక్కడ పొడుగు అనేది నిర్దిష్టంగా చెప్పకపోతే అప్పుడు ఏంటి, ఇవి ఏమవుతాయి, ఆర్బిటరీ అయిపోతాయి, ర్యాండమ్ అవుతాయి అన్నమాట. ఓకే, క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అవుతాయి. సో సో అప్పుడు అంటే ఆ, అప్పుడు వీటికి ట్రూత్ వాల్యూలు నిర్ధారించడం. అందువల్ల ఇది ప్రవచనం కాదు. ఓకే, సో యా, ఇప్పుడు చూద్దాం. రైట్. ఇంకా నేను చెప్పను. ఓకే, మనం ఓకే ఒక సెంటెన్స్ చూద్దాం తర్వాత. ఇప్పుడు ఆ, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఆ, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏమిటి? ఆ, ఆ, యా, ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒక ప్రవచనానికి, ఒక స్టేట్మెంట్ కి ఒక పేరు పెట్టచ్చు. ఒక స్టేట్మెంట్ కి ఒక పేరు పెట్టచ్చు. పి అనేది ఒక పేరు, ఒక ప్రవచనం అన్నమాట. దాని పేరు పెట్టాను ఇందాక. ఫర్ ఎగ్జాంపుల్ 1+6=7. దీనికి ఒక పేరు పెట్టచ్చు అన్నమాట. ఈ స్టేట్మెంట్ కి ఇది స్టేట్మెంట్ అని చెప్పాను. ఇది ట్రూత్ వాల్యూస్ ఒకే ఒకటి ఉన్నాయి, అది ట్రూ. ఓకే, సో సో దీనికి ట్రూత్ వాల్యూ ట్రూ. ఓకే, ఇన్ జనరల్ దీనికి ఒక పేరు పెట్టచ్చు, పి అని పేరు పెట్టచ్చు. ఆ విధంగా ఒక సామాన్య ఏదైనా ప్రవచనానికి తీసుకుని దాన్ని పి అని పేరు పెట్టిన నేను పి అనేటువంటిది ఒక ఆర్బిటరీ అదృచ్ఛికంగా తీసుకున్నటువంటి ప్రవచనం అనమాట. దానికి ట్రూత్ వాల్యూస్ ఏమి ఉండొచ్చు, అయితే ట్రూ ఉండొచ్చు, లేకపోతే ఫాల్స్ కూడా ఉండొచ్చు. ఓకే, నిజ విలువలు అంటారు, సత్య విలువలు. సత్య విలువలు ఏముండొచ్చు, నిజ విలువలు, సత్య విలువలు. ఓకే, సో హా, సో ఏదైనా ఒక ప్రవచనాన్ని తీసుకుంటే ఇది ఒక ప్రవచనం. పి అనేది ఒక ప్రవచనం. ఓకే, దాని సత్య విలువలు ట్రూ ఉండొచ్చు, ఫాల్స్ ఉండొచ్చు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి నేను. ఓకే, ఇందాక ఈ ఈ నిర్వచనంలో, ప్రవచనం నిర్వచనంలో ఒకే ఒక విలువ, ఆ, సత్య విలువ, నిజం లేక అసత్యం, ఆ, ఏదైనా గణిత వాక్యానికి, ఏదైనా ఏదైనా గణిత వాక్యానికి ఒకే ఒక సత్య విలువ, నిజం లేక అసత్యంగా ఉంటే, గా అని కూడా పెట్టుకోండి, గా ఉంటే. ఓకే, అంటే ఆ గణిత వాక్యం ఈ రెండిట్లోనూ, ఈ సత్య విలువ రెండిట్లోనూ, నిజంలోనూ అసత్యంలోనూ ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అనమాట. ఈ గణిత వాక్యం ఒక సత్య విలువను తీసుకుంటుంది, ఆ, నిజంలోనూ అబద్ధంలోనూ. అంతేకాకుండా ఒకే ఒకటి తీసుకోవాలి, రెండు తీసుకోకూడదు. దాన్ని ఏమంటారంటే లా ఆఫ్ నో కాంట్రడిక్షన్ అంటారు. నేను మాట్లాడతాను. అరిస్టాటిల్ వాదనలో మూడు భాగాలుగా ఉంటాయన్నమాట అవి. లా ఆఫ్ సిలాజిజం, రెండు తీసుకోకూడదు. ఆ గణిత వాక్యం ట్రూ అవ్వకూడదు, ఫాల్స్ కూడా అవ్వకూడదు అనమాట. ఒకే ఒకటి అనడంలో ఉద్దేశం అదనమాట. ఈ సచివులు టిఎఫ్ లో ఒకే ఒకటి తీసుకోవాలి. ఓకే, దాన్ని అరిస్టాటిల్ భాషలో లా ఆఫ్ నో కాంట్రడిక్షన్ అంటారు. ఓకే, సో అది జరగాలి. తర్వాత ఒకే ఒకటి అంటాను మళ్ళీ, రెండు కూడా తీసుకోకూడదు. ఓకే, రెండు తీసుకోకూడదు. తర్వాత ఒకటి జరగాల్సిందే, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల్సిందే. దాన్ని లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటాడు అరిస్టాటిల్. అది కూడా చెప్తాను నేను.
ఓకే. సో అవన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. దోస్ ఆర్ ఆల్ హిడెన్ ఇన్ దిస్. ఓకే. ఈ నిర్వచనం ఇమిడి ఉన్నాయి. సో అటువంటి గణిత వాక్యాన్ని ప్రవచనం అంటాం. ఇప్పుడు నేను కొంచెం అరిస్టాటిల్ గురించి మాట్లాడి తర్వాత నెగేషన్ అని ఉంది, దాని గురించి మాట్లాడతాను. ఓకే. యా. ఇక్కడ సచివుల గురించి మాట్లాడాను. అలాగే రైట్, మీకు ఇక్కడ ఓకే. రైట్. రైట్. తర్వాత అప్పుడప్పుడు మీకు ఆ, ఒకటి కన్నా ఎక్కువ ప్రవచనాలు ఉండొచ్చు. ఒకటి కన్నా ఎక్కువ ప్రవచనాలు ఉండొచ్చు. ఓకే. సో ఆ సందర్భం చెప్తా. ఆ! ఆ సందర్భం చెప్తా. ఒకటి ఓకే. దానికన్నా ముందరే ఈ Pతోనే ఇందాక 1+6 = 7 అన్నాను. ఇది ఒక ప్రవచనం అన్నాం కదా! దీని ట్రూత్ వాల్యూ ఏమిటి? దీని ట్రూత్ వాల్యూ ఏంటి? ట్రూ, నిజం ఇది. ఇది నిజం. ఓకే. దీనికి ఒక పేరు పెడదాం. పి అని పేరు పెడదాం. ఓకే. ఈ ప్రవచనానికి నేను పి అనే పేరు పెడుతున్నాను. ఓకే. ఇక్కడి నుంచి మనం నెగేషన్ ఆఫ్ పిని డిఫైన్ చేయొచ్చు. నెగేషన్ ఆఫ్ పి, నెగేషన్ ఆఫ్ పి. ఈ కొంచెం దీంట్లో దీంట్లో వంకరగా వస్తాయి. ఓకే. నెగేషన్ ఆఫ్ పి. ఓకే. ఇట్లా రాస్తారు. దీనికి అర్థం పికి వ్యతిరేకం. నాట్ పి అని చదవాలి. ఇంగ్లీష్లో నాట్ అన్నమాట. ఓకే. నాట్ పి అని చదువుతాం. దీనికి అర్థం పికి వ్యతిరేకం, పికి విరుద్ధం అంటాం అన్నమాట. వ్యతిరేకం అనొచ్చు, అయితే విరుద్ధం అనొచ్చు. పి అనేటువంటి పి అనేటువంటి ప్రవచనానికి విరుద్ధాన్ని ఈ ఈ సింబల్తో సూచిస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ పి అనేటువంటిది ఇది. దీనికి నెగేషన్ ఏమవుతుంది? నాట్, దీని టిల్డా పి అని కూడా రాస్తారు. టిల్డా. ఓకే. దీని టిల్డా అంటారు. టిల్డా, గ్రీక్ లెటర్ టిల్డా. ఓకే. ద టిల్డా పి, ఇది పి అయింది అనుకుంటే, ఇది పి అని పేరు పెట్టాను ఈ ప్రవచనానికి. దానికి నెగేషన్ ఏమిటి? నెగేషన్ 1+6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7. ఓకే. ఇక్కడ ఈక్వల్ టు అని చెప్తోంది. దానికి వ్యతిరేకం ఏమిటి? నాట్ ఈక్వల్ టు. సో దాన్ని క్యాన్సిల్ చేయండి, ఈక్వాలిటీని క్యాన్సిల్ చేయండి. సో ఇది పి అయితే ఇది నెగేషన్, దానికి నాట్ పి అవుతుంది. ఇది పి అయితే దానికి వ్యతిరేకం ఇది అవుతుంది. అలాగే దీనికి వ్యతిరేకం మీరు చూడొచ్చు. దీనికి వ్యతిరేకం ఏమవుతుంది? నెగేషన్ ఆఫ్ పి, నెగేషన్ ఆఫ్ పి, నెగేషన్ ఆఫ్ పి. దీనికి ఇంకో సింబల్ వాడతాను. ఓకే. యా, నెగేషన్ ఆఫ్ పి. ఓకే. దీనికి మళ్ళా వ్యతిరేకాన్ని రాస్తున్నా. ఈ ప్రవచనానికి పేరు నెగేషన్ ఆఫ్ పి. దీనికి నెగేషన్ ఏమిటి? 1+6. ఈ ఇన్ఈక్వాలిటీ ఉన్న చోట దానికి వ్యతిరేకం ఈక్వాలిటీ పెట్టేసేయాలి. ఓకే. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అన్ఈక్వాలిటీ అంట. ఇన్ఈక్వాలిటీ అంటే మళ్ళీ మ్యాథమెటిక్స్ లో ఇది అవ్వచ్చు అవన్నీ కావచ్చు. ఓకే. అందువల్ల అన్ఈక్వాలిటీ అన్నమాట. నాన్ ఈక్వాలిటీ, అన్ఈక్వాలిటీ అలాగా. ఓకే. సో ఈ నెగేషన్ ఆఫ్ పికి నెగేషన్ ఏమిటి? ఇక్కడ ఈక్వాలిటీ ఉన్న చోట అన్ఈక్వాలిటీ ఉన్న చోట ఈక్వాలిటీ పెట్టేయండి. ఓకే. అదనమాట సంగతి. సో ఇది ఏమవుతుందన్నమాట? నెగేషన్ ఆఫ్ ఇది పి. అందువల్ల నెగేషన్ ఆఫ్ పి విల్ గెట్ ఈక్వల్ టు స్మాల్ పి. ఓకే. నెగేషన్ ఆఫ్ పి విల్ బి ఈక్వల్ టు స్మాల్ పి అవుతుందన్నమాట. ఓకే. అది సెడ్యుయల్ అవుతుంది. అది అంటే మీరు కొత్తదేం రాదా మీకు. దీని మీద నెగేషన్, ఈ ప్రవచనం మీద నెగేషన్ 2 సార్లు అప్లై చేస్తే మళ్ళా మొదటికి వచ్చేస్తారు అనమాట. ఓకే. కొత్త ప్రవచనం ఏం కాదు. ఈ పి నుంచి కొత్త ప్రవచనం వచ్చింది. ఎందుకు ఇది కొత్తది? ఇక్కడేమో నిజ వాల్యూ టీ, దీనికి నిజ వాల్యూ ఏమిటి? ఇది టీ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. ఇది కదా. ఓకే. ఇది ఈ ప్రవచనం అబద్ధం. ఎందుకు అబద్ధం? ఎడం పక్క 7, కుడి పక్క 7 రెండు సమానం. ఆ సమానమైన విలువలని అసమానం అని చెప్తోంది ఈ ప్రవచనం. అందువల్ల ఈ ప్రవచనం అబద్ధం, అసత్యం అవుతుంది. ఓకే. వేరే విధంగా ఆర్గ్యూ చేయాలంటే దీనికి నెగేషన్ తీసుకోండి.
దీని నెగేషన్ పిఏ వస్తుంది. ఈ ఓకే. సో లేకపోతే ఈక్వాలిటీ ఇక్కడ లేకుండా చూడండి. ఏమిటి 1+6=7 ఇది. ఓకే. దీని సత్య విలువ ఏమిటి? ఇది నిజం, ట్రూ. అందువల్ల దానికి దీనికి నెగేషన్ వ్యతిరేకం ఏమిటి? అసత్యం అన్నమాట. సో ఆ విధంగా ఈ ప్రవచనానికి సత్య విలువ ఎఫ్ అవుతుంది. దీనికి వ్యతిరేకం, నిజానికి వ్యతిరేకం అబద్ధం. ఓకే. అలాగే అబద్ధానికి వ్యతిరేకం నిజం అవుతుంది. ఇప్పుడు ఒకటి లేకపోతే ఇది తీసుకోండి. ఇందాక ఏం చెప్పాను? 2 ఈజ్ లెస్ దాన్ 0 అన్నాను. ఇది ఒక ప్రవచనం, ఇది ఒక గణిత వాక్యం. దీనికి సత్య విలువ ఏమిటి? అసత్యం, అబద్ధం. ఓకే. 2 0 కన్నా తక్కువ కాదు. అందువల్ల ఈ ప్రవచనం అబద్ధం. ఓకే. దీనికి క్యూ అని పేరు పెడతా ఈ ప్రవచనానికి. నెగేషన్ ఏమిటి? నెగేషన్ 2 ఈజ్ దీనికి వ్యతిరేకం రాయాలి. లెస్ దానికి వ్యతిరేకం ఏమిటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. దీనికి సత్య విలువ ఏమవుతుంది? ఇక్కడ నిజం గనక, ఇక్కడ అబద్ధం గనక ఇది నిజం అవుతుంది. ఓకే. ఇది నిజం అవుతుంది. దీనికి సత్య విలువ అంటే ఓకే రైట్, దీనికి సత్య విలువ నిజం అవుతుంది. ఓకే. దీనికి వ్యతిరేకం పెడుతున్నాం. ఓకే. గణితపరంగా దీనికి వ్యతిరేకం ఏమిటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గణితపరంగా దీనికి వ్యతిరేకం ఏమిటి? లెస్ దాన్. అందువల్ల ఎఫ్ కి నిజులు కూడా వ్యతిరేకాలు అవుతాయి. ఇక్కడేమో అబద్ధం గనక ఈ ప్రవచనానికి వ్యతిరేకం నాట్ క్యూ. ఈ నాట్ క్యూకి సత్య విలువ దీనికి వ్యతిరేకం అవుతుంది, అంటే ట్రూ అవుతుంది. అలాగే ఒక ప్రవచనానికి సత్య విలువ ట్రూ అయితే ఇక్కడలాగా దాని యొక్క వ్యతిరేకానికి సత్య విలువ ఏమవుతుంది? అసత్యం అవుతుంది. ఓకే. ఇక్కడలాగా అనమాట. 6 is not equal to 7. ఇది అసత్యం. దీని సత్య విలువ అసత్యం. ఓకే. నాట్ పి. దీని సత్య విలువ అసత్యం, ఎఫ్ అని రాశాను ఇక్కడ. ఓకే. ఇక్కడ సత్యం గనక ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సత్యాన్ని తోసిరావద్దు అంటున్నారు అనమాట. క్యాన్సిల్ చేసేస్తున్నారు, దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అనమాట. అందువల్ల అసత్యం అయిపోతుంది. ఓకే. అది సంగతి. ఇలా నడుస్తూ ఉంటుంది సత్యం అసత్యం విలువలు. ఓకే. దీన్ని ఒక టేబుల్ గా నేను సూచిస్తాను. దాన్ని ట్రూత్ టేబుల్ అంటారు. ఓకే. సో ఇక్కడ ప్రవచనాలు రాస్తాను. పి క్యూ. ఓకే. పికి 2 సత్య విలువలు ఉంటాయి. టీ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఓకే కదా. సో అంటే జనరల్ సిచ్యుయేషన్ తీసుకుంటాను. అంటే ఇంతకు ముందు చెప్పిన పీక్యూలు కాదు, ఇప్పుడు ఈ పీక్యూలు ఏవైనా కావచ్చు, ఏవైనా స్టేట్మెంట్స్ కావచ్చు. సో ఇన్ జనరల్ ఒక యాదృచ్ఛికంగా ఒక ప్రయోజనాన్ని తీసుకుంటే దానికి సత్య విలువలు ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. అలాగే క్యూకి సత్య విలువలు ఏమవచ్చు? ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఓకే. ఇది కూడా యాదృచ్ఛికం. ముందు చెప్పిన క్యూలు కాదు, ముందు చెప్పిన పీక్యూలు కాదు, వేరేది కావచ్చు క్యూ. అందువల్ల ఇక్కడ పి నిజమైనప్పుడు క్యూ నిజం కావచ్చు, క్యూ అబద్ధం కావచ్చు. అట్లనే పి అబద్ధం అయినప్పుడు క్యూ ఏం కావచ్చు? నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఓకే. సో ఆ విధంగా మొత్తం ఎన్ని వస్తాయి సందర్భాలు? ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ టు ట్రూ, ఫాల్స్ ఫాల్స్, 4 సందర్భాలు వస్తాయి. పి ఏమో 2 సత్య విలువలను తీసుకోగలదు, క్యూ ఏమో 2 సత్య విలువలను తీసుకోగలదు. మొత్తం ఇవి 2 వరుసగా ఎన్ని తీసుకోగలరు? 2 into 2, 4 సత్య విలువలను తీసుకోగలరు. ట్రూ ట్రూ 4 జతలు, ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, 4 జతలు ఏర్పడతాయి అన్నమాట. ఓకే. దీన్ని సత్య పట్టిక అంటారు. సత్య విలువలతో ఏర్పడిన పట్టిక కనుక దీన్ని ట్రూత్ టేబుల్, సత్య పట్టిక అంటారు. ట్రూత్ టేబుల్. ఓకే. ఇంకా ఏంటి, ఇంకా నేను నెగేషన్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అవి ఇంకా కూలంకషంగా నేను తర్వాత చర్చిస్తాను. కొంచెం హిస్టరీ గురించి చెప్తాను. హిస్టరీ గురించి చెప్పేసి ఇవాళ ఆపుతాను. మీరు ఓకే. కొంచెం గ్లిమ్స్, ఐ వాంట్ టు గివ్ ఏ గ్లిమ్స్ ఆఫ్ దీస్ నెగేషన్స్ ఇన్ ఏ జనరల్ మ్యాథమెటిక్స్ సిచ్యుయేషన్. ఓకే. ఎట్లా అంటే
సో మ్యాథమెటిక్స్లో ఒక ఉదాహరణతో మొదలెడతాను. ఓకే, తర్వాత హిస్టరీ ఆఫ్ మ్యాథమెటికల్ లాజిక్ గురించి మాట్లాడతాను. యా, ఇప్పుడు ఇది చూడండి. 1 అర 1/2 అంటే 4, 1/8, 1/4, 1/8, 1/16, 1/32 అండ్ సో ఆన్. ఓకే, 1ని 2 పెట్టుకుని భాగిస్తున్నా, ఇంకోసారి భాగించా, ఇంకోసారి భాగించా, ఇంకోసారి భాగించా, ఇంకోసారి భాగించా, అలా ఏర్పడుతున్నాయి ఈ ఈ శ్రేణిలోని పదాలు. ఓకే, అంటే దీనికి ఏమంటామంటే జనరల్ సిచ్యుయేషన్ లో ఈ ఈ ఎక్స్ అనేటువంటి ఎన్నో పదానికి ఎక్స్ అనే పేరు పెడితే ఆ ఈ దీన్ని ఒక అనుక్రమం ఉంటాం, సీక్వెన్స్ అంటాం అన్నమాట. ఓకే, తర్వాత ఇవి తగ్గుతూ పోతున్నాయి. మీరు నెంబర్ లైన్ తీసుకుంటే ఇక్కడేమో 0 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. ఇది రైట్, 1 ఇక్కడ ఉంటుంది, 6 ఇక్కడ ఉంటుంది, 1/4 ఏమో దీంట్లో దీనికి ఈ రెండింటికి మధ్య పాయింట్. 6 0కి 1 మధ్య పాయింట్, అది సగటు. 0కి 6కి సగటు 1/4, 0కి 1/4 సగటు 1/8, అట్లా అన్నమాట. సో ఈ అనుక్రమంలోని బిందువులు ఏమయ్యాయి, ఇలా ఉన్నాయన్నమాట. ఇది మొదటి పదం, రెండో పదము ఎక్కడుంది, మూడో పదము ఎక్కడుంది, నాలుగో పదము ఎక్కడుంది, ఇవన్నీ 0కి అప్రోచ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సీక్వెన్స్ దీని జనరల్ టర్మ్ ని 1/2 పవర్ n-1 అని రాస్తాం. రైట్, ఓకే, n = 1 పెడితే 1 - 1 is 0, 1/2 పవర్ 0 is 1/1 is 1, ఇదన్నమాట. అలాగే n = 2 పెడితే 1/2 పవర్ 2 - 1 అంటే 1/2, ఇదన్నమాట. ఇది జామెట్రిక్ సిరీస్ అంటాం. గుణశ్రేణి. ఓకే, సో ఇది ఒక గుణశ్రేణి. ఓకే, ఇదేమో ఎన్నో పదం అవుతుంది. యా, ఇవి 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 ఎక్కడికి వెళ్తున్నాయి, 0కి అవధిగా చేరుతున్నాయి. ఈ అనుక్రమానికి అవధి 0. ఏమంటే రాస్తామంటే లిమిట్ 1/2 పవర్ n as n goes to infinity is equal to 1. Is equal to how much? 0. I'm sorry. Is equal to 0. Okay. n పెరుగుతూ పోతుంటే 2 పవర్ n పెరుగుతూ పోతుంది. ఇదేమో ఇన్ఫినిటీ చేరుతూ ఉంటుంది, అందువల్ల ఇది 0 అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎన్నో పదం ఏమో 1/2 పవర్ n-1, n ఇన్ఫినిటీ పోతుంది కనుక n-1 వల్ల n పెట్టినా ఏం ప్రమాదం లేదు. ఆ విధంగా ఇది ఈ సీక్వెన్స్ కి ఇది ఏమంటాం, అవధి అంటాం. ఓకే, ఇన్ జనరల్ యూ హ్యావ్ దిస్ సిచ్యుయేషన్. మీరు xn అనేది ఒక అనుక్రమం అయితే, ఓకే, తర్వాత l అనేది ఒక వాస్తవ సంఖ్య అయితే, ఓకే, లిమిట్ ఆఫ్ xn as n goes to infinity is equal to l అంటాం. దీనికి అర్థం ఏమిటంటే given epsilon greater than 0, there exists a natural number n0 such that for all n greater than or equal to n0, modulus of xn minus l is less than epsilon. ఓకే, ఇది ఒక గణిత ప్రవచనం ఇది. ఓకే, నేను ఒక అనుక్రమం సాధారణ అనుక్రమాన్ని తీసుకున్నాను xn. ఈ l అనేది వాస్తవ సంఖ్య. ఈ అనుక్రమం lకి అది కన్వర్జ్ అవుతుంది అంటాం, అభిసరిస్తుంది అంటాం. దానికి అర్థం ఏంటంటే given epsilon greater than 0, there exists an n not belonging to n such that for all n greater than n0, modulus of xn minus l is less than epsilon. దీనికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 పవర్ n 0కి పోతుంది. దానికి అర్థం ఏంటంటే ఇది ఇక్కడ l బదులు 0 తీసుకోవాలన్నమాట. ఇక్కడ l స్థానంలో 0 ఉంది, 0కి ఒక ఎప్సిలాన్ నైబర్హుడ్ తీసుకోవాలి. ఎప్సిలాన్ అనేటువంటి ఒకటి యాదృచ్ఛిక వాస్తవ సంఖ్య అన్నమాట. అలాగా ఇది ఎప్సిలాన్, ఈ వ్యాసార్థం అంటారు. ఓకే, ఈ అంతరానికి వ్యాసార్థం, ఇది కూడా ఎప్సిలాన్, ఇది ప్లస్ ఎప్సిలాన్, ఇది మైనస్ ఎప్సిలాన్ అన్నమాట. ఓకే, ఓకే, అంటే బొమ్మ నేను చక్కగా గీయలేదు. ఓకే, ఈ వ్యాసార్థం ఇప్పుడు దిస్ వ్యాసార్థం అన్నమాట. ఓకే సార్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్, ప్రాపర్ డ్రాయింగ్ ఆఫ్ ది ఫిగర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే ఎల్కి ఒక ఎప్సిలాన్ సామీప్యం అంటారు అనమాట. అంటే ఇదేమో 0 కదా, ఇది ఆరిజిన్,
ఇది మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అంతరం అవుతుంది. ఈ అంతరంలో ఆ, ఎన్ ఒక నేచురల్ నెంబర్ తర్వాత ఈ సఫిక్స్ లన్నీ 1/2, 1/2², 1/2³ అండ్ సో ఆన్. ఓకే, 1/2⁻n−1 అండ్ సో ఆన్. ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ ఇక్కడ నేను తీసుకున్న ఎప్సిలాన్ కి 1/2 ఎన్ > 2 అయినప్పుడల్లా, ఓకే, 2² అంటే ఈ ఈ దీని ఘాతం 2 కన్నా ఎక్కువ అయినప్పుడల్లా, ఎక్కువ 2 కానీ అంతకన్నా ఎక్కువ అయినప్పుడల్లా ఇందులోకి వచ్చేస్తున్నాయి. 1/4 వచ్చింది, 1/8 వచ్చింది, 1/16 వస్తే అట్లా అన్నమాట. సో మీరు ఎప్సిలాన్ విలువ తగ్గిస్తూ ఉంటే ఈ n0 విలువ పెరుగుతూ ఉంటుంది. దానికి అర్థం ఇదనమాట. అయినా సరే కొన్ని తప్పించి ఇక్కడ దీని బయట 2 విలువలు ఉన్నాయి, 2 xn విలువలు ఉన్నాయి, మిగతావన్నీ ఇందులో ఉంటాయి. అదనమాట దీనికి అర్థం. ఎప్సిలాన్ సామీప్యం ఎంత చిన్నదైనా సరే కొన్ని తప్పించి కొన్ని అంటే కొన్ని హ్యాండ్ఫుల్ అన్న చూపేతగా పరిమితమైన కొన్ని పరిమితమైన కొన్ని మొదటి పదాలు తప్పించి మిగతా అన్ని పదాలు ఇందులోకి వచ్చేస్తాయి. అదనమాట దీనికి అర్థం. ఇది మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటాం దీన్ని. ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ కి మనం నెగేషన్ రాయొచ్చు. ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇదంతటికీ పి అని పేరు పెట్టండి. దానికి నెగేషన్ ఎట్లా రాస్తామంటే నెగేషన్ ఆఫ్ పి ఏమవుతుందంటే ఫర్ ఎవరీ ఉన్న చోట దేర్ ఎగ్జిస్ట్ అని రాయాలి. ఓకే, దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎప్సిలాన్ పాజిటివ్ సచ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ ఉన్న చోట ఫర్ ఎవరీ రాయాలి. ఫర్ ఎవరీ n నాట్ తీసేసి n belonging to n, okay, there exists, okay, given there exists an epsilon positive such that whatever n you take, there exists n not greater than n. There is for every epsilon positive, no, there exists an epsilon positive for every name there exists రాయండి, there exists for every చేయండి. There exists an epsilon positive such that ఫర్ ఎవరీ n గ్రేటర్ దీన్ని n తో రిప్లేస్ చేయండి. పర్టికులర్ కనుక దేర్ ఎగ్జిస్ట్ అంటే పర్టికులర్ అనమాట, అందులో n నాట్ అన్నాను. ఫర్ ఎవరీ అన్నప్పుడు దీన్ని జనరల్ గా రాయాలి సాధారణంగా. ఫర్ ఎవరీ n బిలాంగింగ్ టు n, ఇక్కడ మళ్ళీ దేర్ ఎగ్జిస్ట్ n నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ xn. అది ఇక్కడ నేను చేసిన తప్పు. ఇక్కడ ఎల్ అనేది ఏమిటి, ఒక రియల్ నెంబర్ అన్నాను. అందువల్ల దానికి అక్కడ దేర్ ఎగ్జిస్ట్ రియల్ నెంబర్ ఎల్ అని వస్తుంది అనమాట. అందువల్ల నెగేషన్ రాసేప్పుడు ఫర్ ఎవ్రీ, ఓకే, ఇక్కడ ఫర్ ఎవ్రీ ఎల్ బిలాంగింగ్ టు ఆర్ అని మొదలు పెట్టాలన్నమాట. ఓకే, ఫర్ ఎవ్రీ L belonging to R, there exists an epsilon positive such that for all n greater than or equal to n, there exists an n not greater than or equal to n such that this fails. That is, modulus of xn minus L is greater than or equal to epsilon. అట్లా రాయాలన్నమాట. ఓకే, ఈ ప్రవచనానికి మీరు గమనించండి, ఏమిటి ఇక్కడ ఎల్ బిలాంగింగ్ టు ఆర్ అంటే దేర్ ఎగ్జిస్ట్ అండ్ ఎల్ బిలాంగింగ్ టు ఆర్ సచ్ దట్ దిస్ హ్యాపెన్స్ అన్నమాట. అది కవి హృదయం. ఓకే, అందువల్ల దీనికి నెగేషన్ విరుద్ధం రాసేటప్పుడు ఎలాగా, నెగేషన్ ఆఫ్ పి దేర్ ఎగ్జిస్ట్ అలా ఫర్ ఎవ్రీగా మార్చాలి. దేర్ ఎగ్జిస్ట్ అలా ఫర్ ఎవ్రీ, దేర్ ఎగ్జిస్ట్ అనే సింబల్ తీసేసి ఫర్ ఎవ్రీ రాయాలి. ఫర్ ఎవ్రీ బిలాంగింగ్ టు ఆర్ దేర్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ ఓకే, ఇక్కడ ఫర్ ఎవరీ దేర్ ఎగ్జిస్ట్. సో ఫర్ ఎవరీ ఎల్ బిలాంగింగ్ టు ఆర్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎప్సిలాన్ పాజిటివ్. ఆఫ్ కోర్స్ దిస్ ఎప్సిలాన్ మే డిపెండ్ ఆన్ ఎల్ సచ్ దట్ దీని వల్ల ఫర్ ఆల్ తో రీప్లేస్ చేయాలి. ఫర్ ఎవరీ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్ దేర్ ఎగ్జిస్ట్ ఎన్ నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్. ఓకే, ఫర్ ఎవరీతో రీప్లేస్ చేయాలి సచ్ దట్ దిస్ ఫెయిల్స్. దీని నెగేషన్ రాయాలి. మోడల్స్ ఆఫ్ xn minus l ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ఓకే, ఈ ప్రవచనానికి ఇది విరుద్ధం, వ్యతిరేకం అనమాట. ఇది పి అనుకుంటే దీని అందరికీ పి అని పేరు పెడితే నెగేషన్ ఆఫ్ పి ఇది అవుతుంది. ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు చేసే ప్రోగ్రామింగ్ లోను వాటిల్లోనూ ఈ లాజిక్ ఉపయోగపడుతుంది. ఓకే, అది ఈ గణిత వాదన యొక్క లాభం. ఓకే,
ఇట్లా వస్తాయి. నేను ఇక్కడ ఈ అనుక్రమాల యొక్క అభిసరణకి నెగేషన్ రాసి చూపించాను. తర్వాత పాఠాల్లో ఏమిటి ఏమిటి అవధులకి ఇక్కడ అవధులకు అనమాట, ప్రమేయాల అవధులకు కూడా మనం రాయొచ్చు. నెగేషన్ ఇట్లా అవుతుంది బహుశా. ఆలోచిస్తాను అవి చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తాను. ఓకే. తర్వాత నెగేషన్, బ్రీఫ్ గా నెగేషన్ ఆఫ్ పి ఇట్లా ఉంటుంది. తర్వాత కాంపౌండ్ స్టేట్మెంట్స్ మరికొన్ని ఉన్నాయన్నమాట. పి ఆర్ క్యూ అని, పి అండ్ క్యూ అని, తర్వాత ఇట్లా అన్నమాట. ఇక్కడేమో ఆర్ అంటారు. అంటే మీకు రెండు ప్రవచనాలు తెలిస్తే కొత్త ప్రవచనాలను ఏర్పరచవచ్చు. ఇక్కడ ఆర్ అనేటువంటి ఒక ఆపరేటర్ అంటారు అనమాట. ఓకే, అది ఆ ప్రవచనం ఏమిటి. అట్లానే అండ్, ఇదేమో కంజంక్షన్ అవుతుంది, ఇదేమో డిస్జంక్షన్ అవుతుంది. ఓకే, ఇది సముచ్చయం కంజంక్షన్ అంటే కదా. సో ఇది డిస్జంక్షన్ అవుతుంది. ఓకే, ఇవి ఎలా రాయాలి, వీటికి అర్థాలు ఏమిటి నేను తర్వాత చర్చిస్తాను. అట్లనే ఇంప్లికేషన్స్ ఉంటాయి. పి ఇంప్లైస్ క్యూ ఉంటాయి, క్యూ ఇంప్లైస్ పి ఉంటుంది. అట్లానే నాట్ పి ప్లస్ నాట్ క్యూ ఉంటాయి. అంటే ఒక ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత కాంట్రాపాజిటివ్ ఉంటుంది. వాటన్నిటిని ఉత్తర నేను డిస్కస్ చేస్తాను. ఓకే, వీటికన్నిటికీ ఉద్దేశం ఏంటంటే మహానుభావుడు అరిస్టాటిల్ మొదలు పెట్టాడు. ఓకే, ఆఫ్ కోర్స్ ఇండియన్స్ కూడా పనిచేశారు. పాపులర్ అయింది అరిస్టాటిల్. ఈయన ఈయన అరిస్టాటిల్ ఓకే, ఈయన ఏమిటి ఫోర్త్ ఫోర్త్ 400 బీసీకి చెందినవాడు. ఓకే, 4th century బీసీ, 400, బిట్వీన్ 400 and 300 ఆ కాలంలో ఉన్నాడు ఆయన. ఓకే, బీసీ. ఓకే, ఇతను ఇతను మ్యాథమెటికల్ లాజిక్ కి 3 part రూల్ పెట్టాడు. 3 part రూల్ అనమాట. అదేమిటంటే ఆ, అదేమిటంటే ఆ, అదేమిటంటే లా ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, లా ఆఫ్ ఐడెంటిటీ. ది ఫస్ట్ వన్ ఏంటంటే ది ప్రిన్సిపల్స్ అంటారు, లాజిక్ లో ప్రిన్సిపల్స్. ఇవి ఈ మొదటి ఈయన 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈయన దాంట్లో, ఈయన వాదనలో. ఈయన చెప్పింది ఏంటంటే లా ఆఫ్ ఐడెంటిటీ. లా ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ లాంటిది, ఏ ఈక్వల్ ఏ అనేది. ఓకే, ఇంకోటి ఏమిటంటే లా ఆఫ్ నో కాంట్రడిక్షన్. ఇది నేను ప్రస్తావించాను. లా ఆఫ్ నో కాంట్రడిక్షన్. నో కాంట్రడిక్షన్. ఓకే, ఇదేం చెప్తుంది, ట్రూ అండ్ ఫాల్స్ ఎట్ ది సేమ్ టైం. ఓకే, ఇది జరగదు. ట్రూ అండ్ ఫాల్స్ ఒకేసారి, ట్రూ అండ్ ఫాల్స్ కావు. ఒక ప్రవచనం ఒకేసారి నిజం అవదు, అబద్ధం అవదు. తర్వాత ఏమిటి, లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్. లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్. ఓకే, దీని కొంచెం నేను విపులంగా చెప్తాను. విపులంగా చెప్పాలి అంటే ఒక వెన్ డయాగ్రామ్ గా తీసుకోవచ్చు. మొత్తం ప్రవచనాలు అన్ని ఈ వెన్ డయాగ్రామ్ ఉన్నాయనుకుందాం. ఓకే, తర్వాత నిజమైన ప్రవచనాలని ఈ ఈ వృత్తంలో ఉన్నాయనుకుందాం. అబద్ధమైన ప్రవచనాలన్నీ ఈ వృత్తంలో ఉన్నాయనుకుందాం. ఓకే, ఇవన్నీ అబద్ధం. ఇందులో అన్ని అబద్ధమైన ప్రవచనాలు. ఓకే, అంటే 1+6=7 ఇక్కడ ఉంటుంది, 1+6=8 ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇదేం చెప్ ఇది ఏం చెప్తుందంటే ఈ అరిస్టాటిల్ ప్రిన్సిపల్, ఈ రెండో ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే లా ఆఫ్ నో కాంట్రడిక్షన్. ఈ రెండింటికి అంటే ఒక ప్రవచనం నిజము అబద్ధం రెండు ఏకకాలంలో కాలేదు అని చెప్తుంది. అంటే ఈ రెండు సంతులకి ఏమిటి ఛేదకం ఉండదు అనమాట, అంటే ఉమ్మడి బిందువులు ఉండవు అనమాట. ఓకే, లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ ఏం చెప్తుందంటే ఇది ఇదేం చెప్తుందంటే T-F యూనియన్ F-T ఈజ్ ఈక్వల్ టు ది హోల్ సెట్. ఇది అవుతుంది అనమాట. అంటే టీలో ఎఫ్ లో ఉంది, టీలో ఉంది. అంటే ఇక్కడ మీరు అంటే ఇది రంగులు ఓకే, గ్రీన్కి వెళ్తా. ఓకే, ఈ అంటే టీలో ఉండకుండా
ఎఫ్ లో అనుకుంటారు. ఇక్కడ టీ మైనస్ ఎఫ్ అంటే టీలో ఉండి ఎఫ్ లో లేనివి. ఓకే. టీ ఒక నిమిషం. అంటే ఎక్స్క్లూడెడ్ మిడిల్. నేను చెప్పాలి టీ బయట టీ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఎఫ్. టీ కాంప్లిమెంట్ intersection f is t minus f. T complement intersection f minus t. F intersection t complement is f minus t. Okay, union. Yeah. ఇదేమిటి అలాగే t minus f అంటే ఇది f minus t. Yeah. అలాగే t minus f t intersection f complement. ఇవి రెండు ఉండవు. ఎక్స్ట్రా మిడిల్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఈ రెండింటి బయట ఉండకూడదు. అంటే ఇంటర్సెక్షన్ అనమాట. ఇంటర్సెక్షన్ దీని బయట అది, దాని బయట ఇది. బయట రెంట్లో ఏదో ఒకటి అవ్వాల్సింది, దాని బయట ఉండడానికి లేదు. ఈ గ్రీన్ పార్ట్కి చెందనమాట. ఇంటర్సెక్షన్ అంటే నిజం కాకుండా అబద్ధం కాకుండా ఏవి ఉండవు. నిజం కాకుండా అబద్ధం కాకుండా అంటే రెండు జరగాలి. ఇంటర్సెక్షన్ అనమాట అది. సో ఇంటర్సెక్షన్ ఈజ్ ఎంటీ అది చెప్తుంది అనమాట. ఇంటర్సెక్షన్ ఇది ఒకటి జరగాల్సింది. నిజం కాకుండా అబద్ధం కాకుండా ఈ రెండు కానివి ఏమీ ఉండవు. దట్ ఈస్ ఎంటీ అనమాట. దట్ ఈస్ ఎంటీ. అంటే అంటే ఏంటర్థం? అంటే ఏంటర్థం? ఇది ఒకటి చెందాలి. అంటే వాడు యూనియన్ హోల్ అయిపోతున్నారు ఈ సంగతి. అంటే టీ intersection f complement union f intersection t complement. ఓకే, బట్ యూనియన్ హోల్ అయిపోతుంది ఇంటర్సెక్షన్ t కనుక. అంటే నిజం కాకపోతే అది అబద్ధం అయితే అది అబద్ధం అందులో ఉండాలి. అది నిజమైతే అబద్ధం కాదు. అబద్ధం కాకపోతే నిజం ఇక్కడ ఉండాలి. ఓకే, అలాగే అది నిజం కాకపోతే అది అబద్ధం ఇక్కడ ఉండాలి. సో అదనమాట. అంటే అది సంగతి. ఓకే. లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్. దీనికి అర్థం ఏంటంటే ఒక ప్రవచనం అయితే నిజం అవ్వాలి, లేకపోతే అబద్ధం కావాలి. ఈ రెండు కానీ కాకుండా మూడో సందర్భం ఏమి ఉండదు. అంటే రెండు కానివి అంటే టీ మైనస్ ఎఫ్ అనమాట. ఒకటి అది నిజం కాదు అంటే టీ మైనస్ ఎఫ్ లో ఉండాలన్నమాట వీడు వ్యతిరేక హృదయం. అట్లనే అది నిజం కాదు అంటే అబద్ధం అయి ఉండాలి వ్యతిరేక హృదయం. అంటే అంటే ఈ రెండింటి ఇంటర్సెక్షన్ టీ బయట ఉండడం అంటే టీ మైనస్ ఎఫ్. టీ బయట ఉండడం అంటే
టీలో ఉండి ఎఫ్ టీ ఇంటర్సెక్షన్ ఎఫ్ కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. అట్లనే అంటే నిజమయ్యి అబద్ధం కాకపోవడం ఇది. నిజం అవ్వడం అంటే అబద్ధం కాకపోవడం. ఓకే. ఆ, అట్లనే ఇది అబద్ధం అవడం అంటే నిజం కాకపోవడం. వీటికి ఈ రెండిటికి అంటే మీరు కంప్లీట్ చేస్తున్నాను. వీటి బయట అంటే ఎఫ్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్. ఓకే. ఎఫ్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ టీ కాంప్లిమెంట్ ఇది ఎంటీ అన్నమాట. ఓకే. అంటే దిస్ ఈజ్ ఎఫ్ యూనియన్ టీ హోల్ కాంప్లిమెంట్ ఎంటీ అన్నమాట. అంటే ఎఫ్ యూనియన్ టీ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ అంటే మ్యూరి. అది అన్నమాట సంగతి. అది అర్థం. యా. యా, నేను కొంచెం కాంప్లికేట్ చేసేసాను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు పీస్ఫుల్ క్వశ్చన్. ఓకే. ఇక్కడ లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటే అర్థం అది ఏదైనా ఒక ప్రవచనం ఉంటే అది టీలో ఉండాలి, ఎఫ్లో ఉండాలి. టీ బయట ఉండకూడదు, ఎఫ్ బయట ఉండకూడదు అనమాట. అంటే అర్థం టీ బయట ఉండడం అంటే టీ కాంప్లిమెంట్, ఎఫ్ బయట ఉండడం అంటే ఎఫ్ కాంప్లిమెంట్. ఈ రెండింటి ఛేదకంలో ఉండకూడదు అనమాట. అంటే అది ఎంటీ అవ్వాలన్నమాట. రెండింటి ఛేదకం ఎంటీ అవ్వాలన్నమాట. అంటే ఒక ప్రవచనం క- అబద్ధం కాకుండా నిజం కాకుండా ఉండలేదు. అంటే అది అది అటువంటి ప్రవచనాల సంఖ్య సమితి శూన్యం అవుతుంది. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఇది దేనికి కాంప్లిమెంట్? ఈ ఇంటర్సెక్షన్ యూనియన్ తో రాయండి. ఎఫ్ యూనియన్ టీ కాంప్లిమెంట్. ఏం తర్వాత రెండు పక్కల కాంప్లిమెంట్ తీసుకుంటే ఎఫ్ యూనియన్ టీ హోల్ సెట్ అవుతుంది. దీని కాంప్లిమెంట్ హోల్ సెట్ అవుతుంది. అంటే ఒక ప్రవచనం ఉందంటే అది ఎఫ్ లోనైనా, ఒక ప్రవచనం ఉందంటే ఇది ప్రవచనాల సమితి అనమాట మేము అనేది. అది ఉంటే ఎఫ్ లో ఉండాలి, లేకపోతే టీలో ఉండాలి. అంటే అది అయితే నిజం అవ్వాలి లేకపోతే అబద్ధం అవ్వాలన్నమాట. రెండు కాకుండా వేరే సందర్భం ఏమీ ఉండదు. ఓకే. అదనమాట లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటే. ఓకే. సో ఇది అరిస్టాటిల్ యొక్క త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాజిక్, తర్వాత త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాజిక్. ఓకే. అట్లా ఇండియన్స్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాజిక్ ని డెవలప్ చేశారు. ఓకే. ఓకే. ఇండియన్స్ డెవలప్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాజిక్. ఓకే. తర్వాత వీళ్ళు ఎవరంటే ఆ, ఏమిటి ఆ, న్యాయ సూత్రాసు అవి అని అంటారు. సులభ సూత్రాసు, న్యాయ సూత్రాసు అంటారు. ఓకే. అవి ఫైవ్ ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంటాయి. అవి ఇంకా విపులంగా ఉన్నాయని మన చాట్ జీపీటీ వాడు చెప్తున్నాడు. ఓకే. సో ఆ ఆ వాదాన్ని మనం వాడుకుంటే అది మనకి ఇంకా మంచి రిజల్ట్స్ రావచ్చు అనమాట. తర్వాత ఆ, నేను ఇంకా బ్రీఫ్గా చేస్తాను. కొంచెం సుత్తి ఎక్కువైనట్లుంది. ఓకే. ఈ అరిస్టాటిల్ తర్వాత ఏంటి ఆ, ఈయన యొక్క ఏ, ఈ కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని ఆ, ఆ, బులి బులి ఓకే. ఆ, జార్జ్ బులి ఆయన ఆయన ఆల్జీబ్రా కనుక్కున్నాడు. ఈ ఇతని రూల్స్ బేస్ చేసుకుని. ఓకే. తర్వాత ఫెజీ అనే ఆయన కూడా జర్మన్, ఇతనేమో బ్రిటిషరు. జర్మన్ ఏమో గాట్లాబ్ ఫ్రెజీ, ఫ్రెజీ అనే అతను కూడా పెట్టి ఈయనేమో 1855 నుంచి 1864 చెందినవాడు. నో నో 1815 నుంచి, సారీ, 1815 నుంచి ఓకే 1864 చెందినవాడు. ఇతనేమో 1848 నుంచి 1925 వరకు చెందినవాడు. ఓకే. తరువాత ఈ బిలియన్ ఆల్జీబ్రా ఒక ఓకే పరిశోధన అయ్యాక లేటెస్ట్ గా లేటెస్ట్ గా ఎవరు బెట్రాండ్ రసెల్, తర్వాత ఎలెన్ టూరీ,
ఓకే, వీళ్ళు ఈ ఈ లాజిక్ ని ఇంకా డెవలప్ చేస్తారు. డిజిటల్ సిస్టమ్స్ కి ఏది అప్లై అవుతుంది ఇది. ఎలన్ టూరింగ్ 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 ఓకే, ఇతనేమో 1872 టు 1970కి చెందినవాడు. 2 ఏళ్ళు తక్కువ సెంచరీకి. 1912 టు 1950 చెందినవాడు ఇతను. ఓకే, ఈ వీళ్ళు డిజిటల్ సిస్టమ్స్ కి ఈ బులియన్ ఆల్జీబ్రాని డెవలప్ చేశారు. ఇది కంప్యూటర్స్ లో వాడుతున్నారు. ఈ మ్యాథమెటిక్ లాజిక్ నేమో అరిస్టాటిల్ బేస్ చేసుకున్న దాన్ని ఏమో బులియన్ ఆల్జీబ్రా లోకి కన్వర్ట్ చేశాడు బులి. ఫ్రెజీ కూడా కంట్రిబ్యూట్ చేశాడు, ఇతను జర్మను. తర్వాత వీళ్ళు ఎలెన్ బెర్ట్రాండ్ రస్సెల్, ట్యూరింగ్, వీళ్ళు డిజిటల్ సిస్టమ్స్ కి అది అప్లై చేశారు. కంప్యూటర్స్ లో వీళ్ళు డెవలప్ చేస్తూ వాడుతున్నారు. వీళ్ళే కాకుండా అనేక మంది కూడా కంట్రిబ్యూట్ చేశారు సైమల్టేనియస్ గా. అట్లనే మ్యాథమెటిషియన్ ఇండియన్స్ కూడా ఏంటి కంట్రిబ్యూట్ చేశారు. ఓకే, వీళ్ళు ఇండియన్స్ లో బుద్ధిస్ట్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. ఓకే, సో సో ఇన్ఫాక్ట్ షార్ట్ బీటీ చెప్పేది ఏంటంటే ఈ ఈ ఈ ఇండియన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇవి 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 ఇంకా మెరుగైనవి చెప్తున్నాయి. ఓకే, ఇవేమో 5 లెవెల్లో ఉంటుంది. ఇక్కడేమో అరిస్టాటిల్ 3 లెవెల్లో వాడాడు. ఇండియన్ దాంట్లోనేమో 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే, ఆ 5 ప్రిన్సిపల్స్ ఇంకా బెటర్ గా ఉన్నాయని చెప్తోంది చాట్ జీపీటీ. ఓకే, ఎనీహౌ లెట్స్ డోంట్ గో మచ్ ఇంటు ది హిస్టరీ. మనం ప్రస్తుతంలో ఉందాం. సో ప్రస్తుతంలో నేను ఇవాళ నెగేషన్ గురించి చెప్పాను. తర్వాత మరికొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. తర్వాత కాంపౌండ్ స్టేట్మెంట్స్ గురించి లోకి వెళదాం. తర్వాత కాంపౌండ్ స్టేట్మెంట్స్ తర్వాత ఓకే, ఏమిటి మనము ఆ, ఆ, ఇంకా ఎట్లాగా మిగతా కాన్సెప్ట్స్ లోకి వెళ్ళొచ్చో చూద్దాం. రైట్, కొంచెం ఇది ఈ ఆ, ఈ లాజిక్ చాలా ఇన్వాల్వ్ గా ఉంటుంది. ఏదో ఏదో సరదాగా పాట పాడినట్లు ఉండదు ఇది. ఓకే, సో సో దిస్ ఇస్ ఆల్ సీరియస్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇది ఒక. తర్వాత నేను ఈ లాజిక్ నుంచి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రూత్ టేబుల్స్ మాట్లాడతాను. ఇది బఫర్ అవుతుంది. ఈ ట్రూత్ టేబుల్స్ గురించి మాట్లాడతాను. ఓకే, ట్రూత్ టేబుల్. ఓకే, తర్వాత తర్వాత ట్రూత్ టేబుల్స్ అయ్యాక తర్వాత ఏంటి ఇన్ఫరెన్స్ గురించి మాట్లాడతాను. ఓకే, తర్వాత చూద్దాం ఎట్లా మనం ప్రొసీడ్ కాగలము. ఓకే, రైట్, అండ్ ఆటోమేటా థియరీ గురించి కూడా మాట్లాడాలని కోరిక. ఆటోమేటా థియరీ. ఓకే, మరో కోరిక ఏంటంటే మెషిన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలని. రైట్, చూద్దాం ఎలా మనం ప్రోగ్రెస్ కాగలము. రైట్, సో నా ఈ ఎఫర్ట్లో మీ యొక్క పార్టిసిపేషన్, చేరిక నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఎటు ఉత్సాహంతో పాల్గొంటే నాకు మరింత ప్రోద్బలం లభిస్తుంది. సో కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మీ యొక్క అమూల్యమైన సలహాలు నాకు ఉపయోగపడతాయి. నాకున్న పరిమితమైన జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఓకే, రైట్, సో లెట్స్ విష్ ఫర్ హ్యాపీ గోయింగ్ అండ్ స్మూత్ గోయింగ్, అండ్ లెట్స్ ఎంటర్ న్యూ నాలెడ్జ్. God bless you all. Goodbye.